హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్యూ అప్డేట్స్. బీటెక్ సంబంధించి 2122 రెగ్యులర్ మరియు సప్లీ నోటిఫికేషన్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో నాకు తెలిసి నిన్నో లేదా 2 days బ్యాక్ ఏమో నేను 1 day బ్యాక్ 2 days బ్యాక్ నేను వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది మీరు అడిగిన క్వశ్చన్స్కి. సో దానికి సంబంధించి మనకి అఫీషియల్గా యూనివర్సిటీ అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ అప్డేట్ జస్ట్ ఇప్పుడే వచ్చింది. దానికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఏమేమి అప్డేట్ ఉంది మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానికంటే ముందు ఎవరైనా కొత్తగా ఈ పేజ్ని విజిట్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అప్డేట్స్ JNTUA. సో ఎవరైనా కొత్తగా విజిట్ అవుతుంటే ఆ పేజ్ని కూడా విజిట్ అయ్యి ఒకసారి పేజ్ని కూడా చూడండి. అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి బీటెక్ సంబంధించి 2122 రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, అంటే R20 రెగ్యులేషన్, R19, R15 ఈ అన్నిటి రెగ్యులేషన్కి సంబంధించి 2122 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది యూనివర్సిటీ. దీనికి సంబంధించి రెగ్యులర్కి ఒక డేట్ ఇచ్చింది, సప్లిమెంటరీకి ఒక డేట్ ఇచ్చింది, ఎగ్జామ్ ఫీజ్ వితౌట్ లేట్ ఫైన్ అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయనే దాన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి వచ్చేటప్పటికి 2122 రెగ్యులర్ మరియు సప్లీ R20, R19, R15 రెగ్యులేషన్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. రెగ్యులర్ ఎవరైతే R20 రెగ్యులేషన్ 22 రెగ్యులర్ రాస్తారో వాళ్ళకు వచ్చేటప్పటికి నెక్స్ట్ మంత్ 10th లోపల మీరు మీ ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, April 10th లోపల మీరు వితౌట్ ఫైన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ 2122 ఎవరైతే R20, R19, R15 సప్లిమెంటరీ ఉంటారో సో వాళ్ళకి 19th April లోపల మీరు మీ ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా 2 రోజుల ముందే ఫీజ్ పేమెంట్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్ 2 రోజుల ముందుకే ఆపేస్తున్నారు అండ్ ఫైన్ కట్టించుకుంటున్నారు ఇంకా టైం ఉన్నా కూడా. సో అందుకే ఇప్పటి నుంచి ఈ మధ్యలో ఏదో ఒక రోజు కట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మనం ఎగ్జామ్స్ పరంగా కానీ చూసుకుంటే 21 రెగ్యులర్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి 21 సప్లిమెంటరీ, అది 21 సప్లీ వచ్చేటప్పటికి 30th అంటే 30వ తేదీ ఏప్రిల్ నుంచి 21 సప్లీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ రెగ్యులర్ 22 రెగ్యులర్ వచ్చేటప్పటికి 29th ఏప్రిల్ నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. యాజ్ పర్ నోటిఫికేషన్ ఈ ఎగ్జామ్స్ అనేది యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. ఇది వచ్చేటప్పటికి ఓన్లీ R20, R19, R15కి మాత్రమే ఈ రిజల్ట్స్ అనేది. ఓకే, సో బీటెక్ సంబంధించి 2122 రెగ్యులర్ మరియు సప్లీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఫీజ్ పేమెంట్ అనేది ఇప్పటి నుంచి చేసుకోండి, లేట్ చేయకండి. ఎగ్జామ్ మీరు లేట్ చేశారంటే మీ కాలేజెస్లో ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క రూల్ అనేది ఫాలో అవుతున్నారు కాబట్టి, సో వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటున్నారు కాబట్టి మనం యూనివర్సిటీ పరంగా ఇంకొంచెం ముందు రోజుల్లోనే ఫీజ్ పే చేసుకుంటే ఎటువంటి ఫైన్ లేకుండా మనం ఫీజ్ పే చేసుకోవచ్చు. ఇదన్నమాట అప్డేట్. సో ఈ అప్డేట్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU అప్డేట్స్.